Sir, anybody would join sir still other schools? Sir, other schools are also joining, sir. Hello? Are you able to hear, sir? Ma'am, are you able to hear? లాస్ట్ ఇయర్ నన్ను ఏడిపించిన ఓకేనా ఆల్ ద బెస్ట్ మీటింగ్ ఎంపీసీ ఎంపీసీ వాళ్ళు రాలేదే కదా వాళ్ళు రాకపోయినా మీరు జాయిన్ అయ్యి
Lavanya madam, let me know when we can start. వీటిలో Hi, good morning. Good morning, ma'am. Good morning. Good morning. Good Good morning. morning, madam.
So warmly welcome to the all coordinators and in charges and students. So our CEO of ACIC Raman Kant Garu was joining right now. He start the session. Good morning, everyone, students and the teachers and their coordinators. Thanks to all of you for joining today for the session. Especially students, మీరు మీ టీచర్స్కి థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ ఆఫ్టర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ వాళ్ళకు ఉండే టీచింగ్ వర్క్తో పాటు ఇంకా వేరే వర్క్స్ అన్ని చేసుకుంటూ ఇలాంటి సెషన్స్కి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పార్టిసిపేట్ చేయిస్తున్నందుకు యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు యువర్ టీచర్స్. సో టుడేస్ సెషన్ మీరు కొన్ని ఐడియాస్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సబ్మిట్ చేశారు. అందులో సెలెక్ట్ అయిన టాప్ 100 ఐడియాస్ని తీసుకొని వాళ్ళు కొన్ని మాకు అసైన్ చేయటం జరిగింది. సో మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ ఐడియాని నర్చర్ చేసి దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి బెటర్ స్టేట్కి తీసుకెళ్ళి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది మా బాధ్యత. ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో మేము షెడ్యూల్ చేసే సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ఐడియా స్టేజ్లో ఉన్న దాన్ని ఒక ప్రోటోటైప్ అంటే ఒక శాంపిల్ ప్రోడక్ట్ ఎట్లా తయారు చేయాలి, ఆ శాంపిల్ ప్రోడక్ట్ నుంచి దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి, దాన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది సక్సెస్ఫుల్గా చేయగలిగామని మీరు ఎలా ప్రూవ్ చేయగలగాలి, ఇది ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీకు ఏదైతే హెల్ప్ అవసరమో ఆ హెల్ప్ ప్రొవైడ్ చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్స్కి మిమ్మల్ని ట్యాగ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంతకుముందు మా టీం వాళ్ళు మీతో మాట్లాడారు, మీకున్న ఐడియాస్ గురించి మాట్లాడారు, ఇండిపెండెంట్ సెషన్ షెడ్యూల్ చేశారు. సో ఈ సెషన్ ఏంటంటే బేసిక్గా ఐ వాంట్ టు టెల్ యూ సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ దాంతోపాటు ఇది అసలు ఎందుకు ఉపయోగం మీరు తెలుసుకుంటే, బికాజ్ యువర్ టీచర్స్ ఆల్రెడీ నో ఇది ఎందుకు ఉపయోగం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేశారు, మీరు జాయిన్ అయ్యారు. బట్ మీకు కూడా ఇంకా అర్థం కావడానికి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని నేను మీకు కొన్ని విషయాలు ఇవాళ చెప్తాను. ఓకే, సో మీరు ఇంతమంది చదువుకుంటున్నారు కదా, మీ స్కూల్స్లో మీ ఒక్క సెక్షన్లోనే ఒక్కొక్క సెక్షన్కి 40 మెంబర్స్, 50 మెంబర్స్, 60 మెంబర్స్ ఉంటే అలాగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మీ ఊర్లో, ఈ స్టేట్ మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఈ కంట్రీలో మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అంటే ఆన్ అన్ యావరేజ్ మీరు చూసుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు 10th క్లాస్ చూసాం, ఎంతమంది పాస్ అవుట్ అవుతున్నారు, 25 lakhs 30 lakhs స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ వన్ స్టేట్. అలా పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ ది బెస్ట్ ఆఫ్ ది లాట్ అంటే ఎవరైతే బాగా ఇంటెలిజెంట్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే సర్వైవ్ అవ్వడానికి, జాబ్స్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ వస్తాయి. మరి అవి చదివింది అప్పచెప్పినంత మాత్రాన జాబ్స్ ఇచ్చేస్తారా? ఇవాళ మీరు చదివి మాస్టర్కి అప్పచెప్పారు, 90 మార్క్స్ వచ్చినాయి. 90 మార్క్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఉద్యోగం వస్తుందా? రాదు. 90 మార్క్స్తో పాటు మీ దగ్గర స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ ఎలా వస్తాయి మీకు? ఇట్లాంటి యాక్టివిటీస్లో, ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తేనే ఆ స్కిల్స్ వస్తాయి. ఓకే, ఆ స్కిల్స్ నేర్పించడం కోసం మీ స్కూల్స్, మీ టీచర్స్ అందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కిల్స్ లేకపోతే ఏమవుతుంది, ఒక 100 మెంబర్స్ ఒక జాబ్ ఇవాళ పోస్ట్ పెడితే దానికి 100 మెంబర్స్ అప్లై చేస్తారు. 100 మెంబర్స్లో ఒక్కడికే ఉద్యోగం వస్తుంది. ఆ ఒక్కడెవడు? అందరిలో బాగా ఎక్కువ స్కిల్స్ ఉన్నవాడికి ఆ జాబ్ వస్తుంది. సరే పోనీ ఇదంతా అయిపోయింది, మనకి జాబ్ వచ్చింది అనుకుందాం, మనం ఇంటెలిజెంట్, మనకి జాబ్ వచ్చింది అనుకుందాం. జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? ఎవరికైనా తెలుసా? మీకు ఎక్కడైనా ఒక జాబ్ వచ్చింది, ఆ జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది, లేదంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో జాబ్ వచ్చింది, ఏం చేస్తారు మీరు? ఎవరైనా చెప్పగలరా?
ఏం చేస్తారంటే యూ విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఏ జాబ్ అయినా తీసుకోండి, యూ విల్ సాల్వ్ ప్రాబ్లం. ఒక డాక్టర్ ఏం చేస్తాడు, మనం వెళ్తే మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. నాకు కడుపులో నొప్పి అంటాం, గుండెల్లో నొప్పి అంటాం, తలకాయ నొప్పి అంటాం, లేకపోతే కళ్ళు సరిగా కనపడట్లేదు అంటాం. దట్ ఈజ్ ఏ ప్రాబ్లం. డాక్టర్ ఏం చేస్తాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక మెడిసిన్ ఇస్తాడు, రైట్? అలాగే ఒక ఇంజనీర్, ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి. ఆ సివిల్ ఇంజనీర్ జాబ్ ఏంటి, ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది, ఆ రైల్వే ట్రాక్ వల్ల ప్రాబ్లం అవుతుంది, దానికి అండర్ బ్రిడ్జో ఫ్లైఓవరో కట్టాలి. ఓకే, అదేంటి, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఆ రైల్వే ట్రాక్ వల్ల ఒక ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేయడానికి ఒక అండర్ బ్రిడ్జ్ అంటే కింద నుండి వెళ్ళే బ్రిడ్జ్ కడతాడు, లేకపోతే ఫ్లైఓవర్ కడతాడు దానిపై నుంచి. సో ఆ ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, రైట్? సిమిలర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అట్లాగే ఒక అతనికి ఇంటెలిజెంట్గా ఒక ఆలోచన వచ్చింది. ఏమనుకున్నాడు, మనం ఏదైనా గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే మనకు వస్తుంది కదా, ఇవన్నీ పీపీటీలు ఇవన్నీ తయారు చేయాలి కదా, ఇవన్నీ కాకుండా నేను ఒక లైన్ అడిగితే నాకు ఆన్సర్ వచ్చేయాలి, అది ఏదైనా కానివ్వండి అని ఒక ఆలోచన వచ్చింది. అతను ఏం తయారు చేశాడు, చాట్ జీపీటీ తయారు చేశాడు కదా. చాట్ జీపీటీ రాకముందు ఎలా ఉండేది, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఎలా ఉంది? మీలో ఎంతమంది వాడుతున్నారు చాట్ జీపీటీ? ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ, రైట్? ఐ కెన్ సీ స్మైలింగ్ ఫేసెస్. సో మీరందరికీ చాట్ జీపీటీ తెలుసు కదా. సో ఇంతకుముందు ఫోన్ చేయాలంటే ఏముండేది, మీరు ఫోన్లో బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్ చేస్తే ఆ బ్యాలెన్స్ కట్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఏమైంది, మీకు ఇంటర్నెట్ ఉంటే చాలు, వాట్సాప్ కాల్కి మీరు ఏమైనా డబ్బులు కడతారా? సో అట్లా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయటమే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పని. సో బేసికల్లీ మీరు ఏ జాబ్లో జాయిన్ అయినా, మీరు చదువుకున్నాక ఏం చేసినా లైఫ్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీకు అర్థం కావడానికి కోసమే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వాళ్ళు ఇట్లాంటి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి స్కూల్స్లో మీ ఐడియాస్ని ఎంకరేజ్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని నర్చర్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మీ స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి. ఓకే, స్కిల్స్ ఎన్హాన్స్ అవడం వల్ల ఏంటంటే రేపు మీరు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలరు. మీరు బెస్ట్ ఆఫ్ ది లాట్ అవ్వడానికి మీకు ఒక అవకాశం దొరుకుతుంది ఇక్కడ. ఓకే, రెండోది, మీరు నిజంగా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టేట్లో ఒక బాబు హార్ట్ అటాక్ డిటెక్ట్ చేయడానికి ఒక మెషిన్ కనిపెట్టాడు. సమ్ 14 years old బాయ్, హీ గాట్ అప్రిసియేషన్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కదా. అట్లా మీరు నిజంగా ఒక ప్రాబ్లం గనక సాల్వ్ చేయగలిగితే మీరు ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోతారు. యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్టోరీ అనేది. ఒక అతను విజయనగరం దగ్గర వాళ్ళ నాన్నతో పాటు ఉంటూ స్కూల్లో చదువుకుంటున్నాడు. స్కూల్ అయిపోయినాక వాళ్ళ నాన్న షాప్కి వచ్చేవాడు. వాళ్ళ నాన్న షాప్లో పని చేస్తూ ఉండేవాడు. అంటే వాళ్ళ నాన్న ఏంటంటే కాఫీ షాప్ అనమాట అయింది, హైవే పక్కన ఒక కాఫీ షాప్. వచ్చి వాళ్ళ నాన్న దగ్గర ఉండి కాసేపు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు బ్యాగ్ అన్నీ పెట్టి. సో ఒకరోజు అతను ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆడుకోవడానికి బాల్ లేదు. ఆ రోజు ఎందుకో షాప్స్ అన్ని కట్టేసి ఉన్నాయి, బాల్స్ దొరకలేదు. దొరకపోతే అతను ఏం చేశాడంటే, మనం ఏం చేస్తాం, పేపర్ బాల్స్, పేపర్ నలిపేసి పేపర్ తయారు చేసుకొని బాల్ ఆడుకుంటాం కదా, అలాగే అతను ఏం దొరుకుతుందా అని ఆలోచిస్తే వాళ్ళ నాన్న కాఫీ బీన్స్ ఉంటాయి కదా, కాఫీ బీన్స్ క్రష్ చేసేసి కాఫీ చేసిన తర్వాత స్క్రాప్ ఉంటుంది కదా, అదంతా డస్ట్బిన్లో పడేస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఇతను ఏం చేశాడు, ఆ స్క్రాప్ని తీసుకొని ఒక బాల్ లాగా చేసి హీ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ దట్ బాల్. అప్పుడు అతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఏంటనుకుంటాం, ఓకే ఇది పనిచేస్తుంది, ఎప్పుడన్నా బాల్ లేకపోతే ఇట్లా ఆడుకోవచ్చనే అనుకుంటాం. బట్ అతను ఆలోచించాడు, వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు, ఇది బాల్ చేస్తే ఇంత స్టిఫ్గా ఉంది, ఇన్ని రోజులు పగలకుండా ఉంది అంటే ఇది చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది కదా, మరి నువ్వు రోజు ఎందుకు వీటిని పారేస్తున్నావు, దీంతో ఏమన్నా చేయొచ్చు కదా అని అన్నాడు. అంటే ఏం చేయాలి అని అంటే, అప్పుడు అతను ఏం చేశాడంటే వాళ్ళ నాన్న అతను కలిసి ఒక కప్ తయారు చేశారు. కప్
ఆ కాఫీ బీన్స్ క్రష్తో ఒక కప్ తయారు చేశారు. అండ్ యూ బిలీవ్ మీ, ఆ కప్పు ఇప్పుడు అరకు కాఫీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొని ఆ కప్స్ని ఇప్పుడు అమ్ముతున్నారు. ఒక్కొక్క కప్పు ₹150. మీకు బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. కాఫీ బీన్ కప్ అంటే మీరు అమెజాను, ఫ్లిప్కార్ట్ వాటిట్లోకి వెళ్ళి అరకు కాఫీ కప్స్ అని కొడితే మీకు వస్తాయి. సో ఆ బాబుకి వచ్చిన ఐడియా, నౌ హిస్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. ఎందుకు అంటే ఆ కప్స్ అమ్మిన డబ్బులు దగ్గర దగ్గర వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ ఒక 20 to 30 lakhs రూపీస్ అడిషనల్ ఇన్కమ్ యాడ్ అయింది. ఓకే, హీఈస్ జస్ట్ ఎ స్కూల్ స్టూడెంట్. అతను అలా ఏం చేశాడు దీంట్లో? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఆలోచించకుండా వదిలేశారో దాన్ని మీరు ఆలోచించగలగాలి. ఓకే, ఎవరైతే అబ్జర్వ్ చేయకుండా వదిలేశారో దాన్ని మీరు అబ్జర్వ్ చేయగలగాలి. సో ఇట్స్ జస్ట్ వెరీ సింపుల్. అది ఒక వేస్ట్ని అతను ఒక వెల్త్గా క్రియేట్ చేసుకోగలిగాడు. అవునా కదా? సో సిమిలర్లీ మీరు ఇంటికి వెళ్తారు, మీ పేరెంట్స్ ఏవో పనులు చేస్తుంటారు. ఆ పనుల్ని ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు అనేది ఆలోచించాలి. మీ ఇంట్లో మీ పేరెంట్స్లో మీ మదర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది, సిలిండర్ చేంజ్ చేయాలంటే ప్రాబ్లం, లేకపోతే ఫ్యాన్లు తుడుచుకోవాలంటే ప్రాబ్లం, మిర్రర్స్ తుడవాలంటే ప్రాబ్లం, రైట్? నా దగ్గర ఇంకో స్కూల్ స్టూడెంట్ ఉన్నాడు. అతను సింపుల్గా ఒక టెక్నిక్ కనిపెట్టాడు మిర్రర్ క్లీన్ చేయడానికి. ఓకే, బోత్ ది సైడ్స్. సో వాట్ హీ డిడ్ ఈస్, ఈ ఈ 2 పార్ట్స్ పెట్టాడు. దీనికి పైన 2, కింద 2 మ్యాగ్నెట్స్ పెట్టాడు. దీనికి 2, కింద 2 మ్యాగ్నెట్స్ పెట్టాడు. సో వెన్ యూ జాయిన్ ఇట్ లైక్ దిస్, ఇట్ గెట్ స్టిక్డ్ కదా. సో బయట వైపు అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు బయట వైపు విండో క్లీన్ చేయడం కష్టం, మీరు వంగి క్లీన్ చేసుకోవాలి. సో హీ అండర్స్టూడ్ హిస్ మదర్స్ పెయిన్, సో ఈ డిజైన్ దట్ అది ఈజీగా క్లీన్ చేస్తుంది, రైట్? సో అట్లా ఏ ప్రాబ్లము చిన్నది కాదు, ఏ ప్రాబ్లము పెద్దది కాదు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. మీరేంటంటే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఆలోచించాలి. ఏదైనా సొల్యూషన్ ఉంది కదా, ఇంకా దీనికంటే ఇంకా మనం ఏం చేయలేము అనుకుంటే దాన్ని మనం ఇంప్రూవ్ చేయలేం. ఓకే, ఒకప్పుడు మన స్కూల్స్లో మా చిన్నప్పుడైతే కింద కూర్చునే వాళ్ళు, తర్వాత లేకపోతే చెక్క బెంచీలు ఉండేవి, వాటి మీద కూర్చునే వాళ్ళం. ఇప్పుడు నౌ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ బెంచెస్ కదా. మీ బెంచెస్ అన్నీ ఎక్రిలిక్తో చేసిన బెంచెస్ ఉన్నాయి, మీకు స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా. మాకు అప్పుడు వైట్ చాక్ పీస్తో బ్లాక్ బోర్డ్ మీద రాస్తుండే వాళ్ళం. ఇప్పుడు మీకు స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ డిస్ప్లేతో, కార్టూన్స్ అన్నీ అట్లా ఉండి, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్లో మీకు ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కదా. ఇదంతా ఎలా వచ్చింది? ఒకళ్ళు ఎప్పుడన్నా ఆలోచించబట్టి వచ్చింది. సో మీరేం చేయాలి అంటే ఆ ఆలోచనని కంటిన్యూగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగించాలి. ఓకే, ఒక చైర్‌కి వీల్స్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. వీల్స్ పెట్టి ఆ వీల్స్ ఉన్నాయి గదా, ఒకప్పుడు ఇట్లా కూర్చునేవాళ్ళం, కదలలేకపోయేవాళ్ళం. ఇప్పుడు వీల్స్ ఉన్నాయి, ఇంకా ఇంతకంటే మనం ఇంప్రూవ్ ఏం చేయగలం అంటే అక్కడ ఆగిపోయేవాళ్ళు. తర్వాత ఏం చేశారు? బ్యాక్ రెస్ట్ వెనక్కి, ముందుకి జరిగేటట్టు ఒకటి డిజైన్ చేశారు. తర్వాత ఏం చేశారు? ఇప్పుడు రిక్లైనర్స్ అని ఉన్నాయి. మీరు రైల్వే స్టేషన్‌కెళ్తే చూడండి, మసాజ్ చేస్తారు మీరు చైర్‌లో కూర్చుంటే. ఓకే, ఇదంతా ఎలా పాసిబుల్? ఇంకా ఇంతే, ఇంతకంటే మనం ఏం చేయలేమనుకుంటే అవ్వదు. ఇంతకంటే ఇంకా చేయగలం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరంతా ఒక ఐడియాతో ఆల్రెడీ ముందుకొచ్చారు. మీరు కొంత చేశారు. ఇదే లాస్ట్ అని అనుకోకండి. ఇంకా ఇంప్రూవైజ్ చేయండి మీ ప్రొడక్ట్‌ని. ఇంకా ఏం చేయొచ్చు? ఎలా తెలుసుకోవాలి? మీకున్న టూల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ టూల్స్ ఉన్నాయి, మీ మెంటర్స్ ఉన్నారు, మీ టీచర్స్ ఉన్నారు. వాళ్ళని అడగండి. ఆ సెక్టార్‌లో ఉండే వాళ్ళని అడగండి. మీ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా వేరే దగ్గర జాబ్స్ చేసే వాళ్ళని అడగండి. దీన్ని ఇంకా ఫర్దర్‌గా ఎట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని చూసి దాన్ని ఇంప్రూవైజ్ చేసే మెథడ్స్ ఆలోచించి చేయండి. ఓకే, మరి మేము మీకు ఎలా హెల్ప్ చేస్తాం? ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మా దగ్గర అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి కదా సార్. మా సార్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ మీరొచ్చారు, మీరు మాకు ఎలా హెల్ప్ చేస్తారు అని అంటే, యాక్చువల్‌గా అయితే దగ్గరలో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్‌కి మిమ్మల్ని ట్యాగ్ చేయాలి. కానీ మీ దగ్గరలో ఇంక్యుబేషన్ సెంటర్స్ అవైలబుల్‌గా లేకపోవడం వల్ల మిమ్మల్ని దూరంగా ఉన్న మాకు ట్యాగ్ చేశారు. సో
మేము మీకు ఎలా హెల్ప్ చేయగలమో చెప్తాను. ఒకటి, ఇంతకు ముందు మాకు మీ లాస్ట్ బ్యాచ్లో, ప్రీవియస్ బ్యాచ్లో కర్నూలు నుంచి ఒకళ్ళని అసైన్ చేశారు అటల్ టింకరింగ్ ల్యాబ్. వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళే ఫస్ట్ టైం వచ్చారు. వచ్చి వాళ్ళ ఐడియా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మేము ఇది మాది యూనివర్సిటీ కాబట్టి, కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాం కాబట్టి, ఇక్కడ అన్ని సెక్టార్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి, ఆ ఎక్స్పర్ట్స్తో వాళ్ళకి మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా అవన్నీ కాన్సెప్ట్స్ చెప్పాము. తర్వాత వాళ్ళు అనుకున్న దానికంటే అడ్వాన్స్డ్ మెటీరియల్ ఏ మెటీరియల్స్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ ఇంకా బాగుంటుందో సజెషన్స్ ఇప్పించాము. ఆ లిస్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని బిల్ ఆఫ్ క్వాంటిటీస్ అంటారు. అంటే మీరు ఒక ప్రోటోటైప్ తయారు చేయడానికి మీకు ఏం కావాలో దాన్ని బిల్ ఆఫ్ క్వాంటిటీస్ అంటాం. ఆ బిల్ ఆఫ్ క్వాంటిటీస్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర ల్యాబ్లో అవైలబుల్ ఉన్నదంతా వాళ్ళకి ప్రోటోటైప్ డెవలప్మెంట్కి ఇచ్చాము. ఇఫ్ దే మేక్ ఏ సక్సెస్ఫుల్ ప్రోటోటైప్, ఆ మెటీరియల్ వాళ్ళకి ఇస్తానని చెప్పాను. ఇఫ్ దే కెనాట్ మేక్ ఇట్, ఎనీవేస్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ కాబట్టి అది తిరిగి ఇచ్చేయాలని చెప్పాను. బట్ దే సక్సెస్ఫుల్లీ మేడ్ ఇట్. వాళ్ళు రెండోసారి వచ్చినప్పటికి దే ఆల్రెడీ బిల్ట్ ఏ ప్రోటోటైప్ అండ్ బ్రాట్ ఇట్ టు మీ. అప్పుడు మేము ఇక్కడ ఐడియా తాను పెట్టి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చాం. ఓకే, ఇర్రెస్పెక్టివ్, బట్ మీ ప్రోటోటైప్ చేస్తే యూ హ్యావ్ హై ఛాన్సెస్ దట్ యువర్ ఐడియా విల్ బి సెలెక్టెడ్ యాజ్ బెస్ట్ ఐడియా అక్రాస్ ఇండియా. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వాళ్ళ ఐడియాస్లో మీరు బెస్ట్ ఐడియాగా సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు ఫండింగ్ ఇస్తారు. 2, మీకు ఏదైతే మెంటరింగ్ సపోర్టు అవసరమో ఆ మెంటరింగ్ సపోర్ట్ మేము ఇస్తాం. ఓకే, మీ ప్రోడక్ట్ గురించి మీరు డిస్కస్ చేయాలనుకుంటున్నారు, దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలనే మీకు హెల్ప్ కావాలంటే, ఇప్పుడు మా టీం వాళ్ళు మీకు అందరికీ రీచ్ అవుట్ అయ్యి ఫోన్స్ చేస్తున్నారు కదా, వీళ్ళలో ఎవరికైనా సరే మీరు ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ సెషన్స్ అన్నీ ఎక్స్పర్ట్స్ తీసుకుంటారు. మీకు ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్తో నెక్స్ట్ సెషన్ ఉంది. సో ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ని మీకేమన్నా ఈ ప్రోడక్ట్ మేము ఇలా తయారు చేయాలనుకుంటున్నాం, మాకు ఏ మెటీరియల్ వాడాలి అనేది తెలియదు అంటే అతన్ని అడగొచ్చు మీరు. యూ కెన్ ఆస్క్ హిమ్ యాక్చువల్లీ దట్ క్వశ్చన్. ఓకే, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో ఈ నెక్స్ట్ సెషన్స్ అన్నీ యాక్టివ్గా యూజ్ చేసుకొని మీరు ప్రోటోటైప్స్ బిల్డ్ చేయాలనేది మా టార్గెట్. అది హెల్ప్ చేయడం కోసం మీ టింకరింగ్ ల్యాబ్స్లో సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు కాబట్టి మిమ్మల్ని ఇంక్యుబేషన్ సెంటర్స్కి ట్యాగ్ చేశారు. ఇక్కడ మా దగ్గర వేరే స్టార్టప్స్ కూడా ఉంటారు. ఆ స్టార్టప్స్లో మీ ఐడియాకి రిలేటెడ్గా ఉన్న స్టార్టప్ ఏదన్నా ఉంటే ఆ స్టార్టప్ని ఈ లూప్లోకి తీసుకొచ్చి మీ ప్రోడక్ట్ డెవలప్మెంట్కి మేము హెల్ప్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, మీరేమన్నా అడగాలనుకుంటున్నారా? ఎనీ క్వశ్చన్, ఇది అది అని కాదు, మీరు ఏ క్వశ్చన్ అయినా మీ మైండ్లో ఈ డౌట్ ఉంది, నా ఇన్నోవేషన్ రిలేటెడ్ ఈ డౌట్ ఉంది, అసలు ఇది ముందుకెళ్తుందా వెళ్ళదా, లేకపోతే దీనికి మార్కెట్ ఉందా లేదా, ఈ ఇన్నోవేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఇట్లా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మన స్కూల్ నుంచి పిల్లలు గూగుల్ అటెండెన్స్ చేశారు సార్. గూగుల్ షీట్ తో టైఅప్ చేశారు. దీనికి పిల్లలు ఇది ESP 8266 వాడారు సార్. తర్వాత RFID రీడర్ వాడారు, LCD క్రిస్టల్ వాడారు సార్. దీన్ని వీళ్ళు చిన్న బోర్డు పైన పెట్టేసి చేశారు. ఇది సెలెక్ట్ అయ్యింది. బట్ ఇక్కడి నుంచి వీళ్ళు బడ్జెటింగ్ చేస్తే ఇవి 1000 లోపల మేము అమ్మగలము అనేసి పెట్టి చేశారు. అప్పుడు దానికి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని ఒక ప్రోడక్ట్ కింద కన్వర్షన్ కి చెప్పినారు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంచెం వీళ్ళ టీంలో ఒక మెంబర్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు వేరే 2 మెంబర్స్ తో ఇంకొక 3 టీమ్ చేసాం. 3 టీమ్స్. ఈ అబ్బాయి మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు టీం లోపల. ఇప్పుడు ESP తో వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. 8266 ఒక్కొక్కసారి రీడ్ అవుతుంది, ఒక్కొక్కసారి రీడ్ కావట్లేదు, డిస్ప్లే అవట్లేదు. అది డిస్ప్లే దాంట్లో LCDని ESPకి చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పిల్లలు. I2C క్రిస్టల్ లైబ్రరీ మనం ఎన్ని ఇన్స్టాల్ చేసినా కూడా ఒక్కొక్కసారి రీడ్ అవుతుంది, ఒక్కొక్కసారి రీడ్ కాలేకపోతా ఉంది.
సో ఓకే. ఒక ప్రోడక్ట్ కి సక్సెస్ అవుతుంది, ఇంకొక ప్రోడక్ట్ కి సక్సెస్ కావట్లేదు. సో ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ వచ్చేసింది, అన్ని వచ్చేస్తున్నాయి. ఈ పిల్లలు దీన్ని ఈ రీడర్ తో ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, ఐడి కార్డ్స్ తో ట్యాగింగ్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇస్ వయబుల్ లా, దీనిని మనం ఇంకా ఏదైనా వేరే మోడల్లోకి కన్వర్ట్ చేయొచ్చా, లేకపోతే దీన్నే మనం ప్రోడక్ట్ గా బిల్డ్ చేయొచ్చా? అంటే దీనికి యూస్ కేస్ మ్యాపింగ్ చేయాలి మేడం. అంటే మీరు దీనికి టార్గెట్ కస్టమర్స్గా మీరు ఎవరిని అనుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏంటంటే, మీరు చూస్తే ఆర్టీజీఎస్ అని ఒక పోర్టల్ ఉంది, గవర్నమెంట్ రియల్ టైమ్ గవర్నెన్స్ రిలేటెడ్ పోర్టల్. దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో బేసికలీ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్ వెరీ సిమిలర్ టు దిస్. అదేంటంటే, ఒక బస్సులో ఆక్యుపెన్సీని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వాళ్ళకి చెప్పగలిగే అనలిటిక్స్ ఇవ్వగలిగే మెకానిజం అనమాట. ఓకే. సో దట్ మెకానిజం ఈజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడు మాలాంటి ఆఫీసెస్లో ఆ మెకానిజం ఉంది, వేర్ వెన్ ఐ ఎంటర్ ది ఆఫీస్ బేస్డ్ ఆన్ ది CCTV cameras will capture my face and my attendance is already captured. So that is the advanced level of what you are telling, right? ఓకే సార్. సో ఆ అడ్వాన్స్డ్ లెవెల్ వచ్చినప్పుడు ఈ మినియేచర్ లెవెల్ ఆఫ్ ప్రోడక్ట్ని ఎవరు ఎక్కువ యూస్ కేసెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే, మీరు స్కూల్స్లో స్టిల్ దెర్ ఈస్ ఏ యూస్ కేస్, అంటే మనం డిఫైన్ చేయాలి దాన్ని. అంత హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ లేకుండా ఉన్న టార్గెట్ కస్టమర్స్ ఎవరు, అది స్కూల్సా, కాలేజెసా, లేకపోతే మీరు ఈ అటెండెన్స్ ట్రాకింగ్ని రిమోట్గా ట్రాక్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు రిమోట్గా వర్క్ చేసే ఎన్విరాన్మెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు GSWS వర్కర్స్ ఉన్నారు గవర్నమెంట్లో, వాళ్ళు గ్రామ సచివాలయాలకి వాటికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు విలేజెస్లో తిరగాల్సిన వర్క్ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అటెండెన్స్ని ఎట్లా క్యాప్చర్ చేయాలి? సో దానికి యాప్స్ ఉన్నాయి, లేకపోతే ఇది లో కాస్ట్ కింద వాళ్ళకి ఇస్తున్నారా, ఇది మనం కరెక్ట్గా టార్గెట్ కస్టమర్స్ని మ్యాప్ చేసుకుంటే దెన్ వీ విల్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఆర్ వాట్ ఈస్ ది నెక్స్ట్ లెవెల్ ఫర్ ఇట్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ది టార్గెట్ యూజర్ గ్రూప్ ఈస్, మన ప్రోడక్ట్ అయిపోతే అయిపోయిందని మనం అక్కడ ఆగిపోకూడదు. లైక్ ఐ సెడ్ బిఫోర్, most important thing is what are the next 2-3 features that you are planning to build in this product, because continuous improvement is required in any product, madam. In this innovation environment, there is no place for something that you say this is final. ఇన్నోవేషన్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఈ రోజు చూసింది రేపు ఉండదు. మనం మొబైల్ ఫోన్స్ చూసాము, వన్ డే వీ హ్యావ్ దిస్ కీప్యాడ్ ఫోన్స్ కదండి, కీప్యాడ్ ఫోన్స్ వాడేవాళ్ళం. తర్వాత మనకి ఇప్పుడు ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏ కంప్యూటర్ టుడే. అది ఎట్లా అయిందంటే ఇట్స్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో పిల్లలు ఈ ఐడియాతో వాళ్ళు సెలెక్ట్ అవ్వాలంటే వాట్ ఆర్ ది నెక్స్ట్ 3 things that they are going to build using the advanced technology at the same time in a cost effective manner అనేది that matters most. So that is what they have to work on and include in their project. Like I said before, advanced technologies ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, but that might not be suitable for smaller environments. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, దట్ ఈస్ వెరీ ప్రామినెంట్ ఇన్ యూరోప్ అండ్ వెస్టర్న్ కంట్రీస్. బట్ ఇన్ ఇండియా, even companies like Infosys, TCS are also not ready to adapt to that kind of software because they are looking for cheaper versions. ఏషియాలో ఎస్పెషల్లీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఏషియన్ కంట్రీస్ ఆ సాఫ్ట్వేర్ అడాప్ట్ చేసుకోవట్లేదు. సో దేర్ ఈస్ ఎ స్టార్ట్అప్ హూ ఈస్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ ఇంక్యుబేషన్ సెంటర్ టు అడ్రస్ దట్ నీడ్. అంటే ఆల్టర్నేటివ్ లేదా అంటే ఉంది, ద రెడీ ఆల్టర్నేటివ్ ఇస్ అవైలబుల్ బట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ రీజియన్. అట్లా టార్గెట్ కస్టమర్ మ్యాపింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1 second. So
Can you visit to clear your clearing the visit? The parents will send. The system we have to improve. Not అది మేడం. If you have any other question? That's it. That's it, sir. So little more improvisation means we can call you and find out the team, sir. Without power, we can bring that. Without battery? Without the power, we can battery. Yeah. Yeah, without battery we have to use, but that the technology we need to. So for guiding, mentoring we need, sir. They are telling that we can use this without a battery and anything. I don't know how it is possible. మీకు ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెషన్ ఒకటి ఉంటుంది మేడం. ఆ Okay, sir. సెషన్ తర్వాత మీకు మెంటర్ని అసైన్ చేస్తాం. Okay, ఆర్ ఇఫ్ పాసిబుల్ ఈవెన్ బిఫోర్ దట్. okay, sir. Thank you, sir. ఎనీ అదర్ క్వశ్చన్స్? మీరు ఇప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఏ స్టేజ్లో ఉన్నారు? మీకు ఏం సపోర్ట్, ఏదైనా సపోర్ట్ అవసరమా? మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. My name is Sheikh Mujahid సార్. చెప్పమ్మా. సార్ మేము ఒక ప్రోటోటైప్ ప్రాజెక్ట్ డెవలప్ చేశాం సార్. పేరు నర్సరీ సన్షేడ్ శాప్లింగ్స్ అని చెప్పి ఉంది సార్. ఏదండి? సన్షేడ్ ప్యాడ్ ఫర్ నర్సరీ శాప్లింగ్స్ సార్. ఓకే. అది మేము 1 tree డెవలప్ చేశాం సార్. క్వశ్చన్ ఏంటంటే ఒక ఎకరా క్రాప్ ఉంది, దానికి మొత్తం చేయాలంటే ఎక్కువ కాస్ట్ పడుతుందని చెప్పి క్వశ్చన్ ఉంది సార్. అది మేము ఫైబర్ కానీ వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ తో కానీ చేస్తాం సార్. అవి ప్యాడ్ పోల్ అనేది. దాంట్లో ఒక ఆర్డినో యూనో బోర్డు, మాయిశ్చర్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ అవన్నీ యూజ్ చేస్తాం సార్. చూడండి సార్. ఆర్డినో యూనో ఒకటి, ఇది మాస్టర్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్. ఓకే. ఈ ప్యాడ్, ఈ పోల్ అనేది మేము వేస్ట్ మెటీరియల్ కానీ ఫైబర్ తో కానీ చేస్తాం సార్. ఓకే. ఈ నర్సరీ ప్లాన్ వాయిస్ కట్ అవుతుంది అన్న అనేది. వచ్చి షేడ్ ఇస్తారు సార్. ఆ, ఈ నర్సరీ శాప్లింగ్ కి అదే ఇది కంట్రోల్డ్ ఫార్మింగ్ కిందకి సార్. వస్తుంది. ఇప్పుడు నీకు ఏం హెల్ప్ కావాలి చెప్పు. సార్ ఇది సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది యాక్చువల్ గా ఒక నర్సరీ ప్లాంట్, బనానా టిష్యూ కల్చర్ బనానా మా ఏరియాలో ఎక్కువగా ఉంటుంది సార్, రైల్వే కూడా నియర్ బై తిరుపతి. ఓకే సార్. సో ఈ బనానా టిష్యూ కల్చర్ ప్లాంట్స్ టెంపరేచర్ సెన్సిటివ్ బిగినింగ్ స్టేజ్ లో. ఓకే. టెంపరేచర్ రైజ్ అయినప్పుడు అవి చనిపోతున్నాయి సార్. ఓకే సో సార్. దట్ ఫార్మర్స్ దానికి ఈత మట్టలు, తాటి మట్టలు, తర్వాత ఓల్డ్ క్లాత్ చుట్టడము ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే సార్. సో దాన్ని చూసిన తర్వాత వీళ్ళు ఒక టెంపరేచర్ సెన్సార్ బేస్డ్ గా ఒక
ఈ హారిజెంటల్ గా ప్యాడ్ టెంపరేచర్ Hmm. రైజ్ అవుతూనే హారిజెంటల్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సార్ ఆ ప్యాడ్. ఓకే. అలాంటిది ఒకటి ప్రోటోటైప్ మోడల్ ఇక్కడ డెవలప్ చేశారు సార్. ఓకే సార్. సో ఇప్పుడు మాకు రైజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే, యూ హ్యావ్ డెవలప్డ్ దిస్ ప్రోటోటైప్ ఫర్ ఏ సింగిల్ ప్లాంట్, బట్ ఓకే. వాట్ అబౌట్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది. అదే సార్. సో దానికి మా ఐడియా ఏంటంటే సార్, ఇది ఒక సోలార్ ప్యానెల్ ఆల్రెడీ పొలంలో మోటార్ రన్ చేయడానికి ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారు, సోలార్ ఓకే. బేస్డ్. సో దానికి కనెక్ట్ చేసి ఒక మినిట్ లోనే మేము ఇలాంటి వేస్ట్ మెటీరియల్ తో ప్యాడ్స్ అనేటివి తయారు చేస్తాం సార్. ఓకే సార్. చేసి మొత్తం నర్సరీ ప్లాంట్ మొత్తం పొలంలో అంతా కూడా ప్రతి ప్లాంట్ దగ్గర వాటిని ఇంప్లాంట్ చేస్తాము. ఓకే సో సార్. ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ ఇస్తాం సార్. ఓకే. సో టెంపరేచర్ సెన్సార్స్ అనేటివి ఒక 2 ప్లేసెస్ లో మాత్రమే 1 ఏకర్ ల్యాండ్ లో పెడతాం సార్. ఓకే సార్. సో టెంపరేచర్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మోటార్ ఆన్ అయ్యి సోలార్ పవర్ తో ఈ ప్యాడ్స్ అన్ని హారిజంటల్ కి వచ్చేస్తాయి సార్. ఓకే సార్. సో ఇది తక్కువ ఇన్ఎక్స్పెన్సివ్, ఎకనామిక్, రీయూజబుల్ మెటీరియల్, వేస్ట్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం సార్. సో దీన్ని మేము ఇంకా రీఫైన్ గా తీసుకురావాలని, తర్వాత మాయిశ్చర్ సెన్సార్ కూడా దీనికి అటాచ్ చేస్తున్నాం సార్. మాయిశ్చర్ సెన్సార్ ఎప్పుడైతే ఫీల్డ్ లో ప్లాంట్ దగ్గర ఆ సాయిల్ లో వాటర్ లెవెల్ అనేది పోతుందో ఆటోమేటిక్ గా మోటార్ కూడా ఆన్ అయిపోయి వాటరింగ్ కూడా జరిగేట్టుగా డ్రిప్ బేస్డ్ వాటర్ ఇరిగేషన్ మెథడ్ సార్. ఓకే. సో ఇది ఓకే. మా కాన్సెప్ట్ సార్. దీన్ని రీఫైన్ గా ఇంకా మాకు ఎక్స్పర్ట్స్ తో దీన్ని డిజైన్ చేసుకోవాలి, ప్రోడక్ట్ డెవలప్ చేయాలి. ఓకే సార్. ఇది కంట్రోల్ ఫార్మింగ్ సార్. దీనికి సార్. రిలేటెడ్ కూడా మా దగ్గర ఒక స్టార్టప్ ఉంది. సార్. సో బేసిక్గా ఏంటంటే ఇది మీరు మాయిశ్చర్ చెకింగ్ అన్నారు కదా, మాయిశ్చర్తో పాటు ఇంకా వేరే పారామీటర్స్ కూడా చెక్ చేసే దానికి వాళ్ళు ఒక ఐఓటీ డివైస్ కనిపెట్టారు. సో సార్. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ డివైస్. సో Yeah. వాళ్ళతో మీకు ఒక సెషన్ ఏర్పాటు చేస్తాను, సో దట్ ఆ మాయిశ్చర్ పార్ట్ అదంతా వాళ్ళు మీకు చెప్తారు. సో సెకండ్ వచ్చేసి కంట్రోల్ ఫార్మింగ్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ షేడ్ ఇచ్చే టెక్నాలజీ ఉన్నా కూడా ఇట్స్ ప్రెటీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో ఇది ఎక్స్పెన్సివ్గా ఉంది. ఒక డోమ్ లాగా ఇది ఓపెన్ అవుతుంది అనమాట. మీరు చూస్తే ఈ నర్సరీస్లో వాటిలో మీకు ఉంటుంది కంట్రోల్ ఫార్మింగ్. బట్ ఏంటంటే ఆ మెటీరియల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఇఫ్ ది ఇన్నోవేషన్ షుడ్ బి రిలేటింగ్ టు దట్ మెటీరియల్. ఆ మెటీరియల్ చీపర్ కాస్ట్లో ఎలా మనం తయారు చేయగలం ఆ 1 ఏకర్కి అనేదే ఇప్పుడు దట్ ఈస్ ది కాన్సెప్ట్. రెండోది ఏంటంటే ఫోల్డబుల్ మెకానిజమ్స్ లేవండి ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు పాలీ హౌసెస్ మీరు చూస్తే అవి ఫిక్స్డ్ స్ట్రక్చర్స్ అవి. ఎస్ సార్, మేము డిజైన్ చేసిన దానిలో పాలీ హౌస్ కాకుండా ఓన్లీ ఒక వేస్ట్ మెటీరియల్ బేస్ చేసుకొని ఇలాంటి ఒక వర్టికల్ పోల్ సార్. సో అదే సార్. వర్టికల్ పోల్ కి ఈ హారిజంటల్ ప్యాడ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. బోత్ ఆర్ వేస్ట్ మెటీరియల్ సార్. అంటే ఇది ఒక ప్లాంట్ కి మీరు చేశారు Yes, sir. కాబట్టి అది వర్క్ అయిందండి. Yes, బట్ yes, yes. వెన్ యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ ఎన్ ఏకర్, మీరు 1000 ఏంటంటే plants. ఆ ఏకర్ మొత్తం మ్యాప్ చేసి దెర్ షుడ్ Yeah. బి ఏ ఫోల్డబుల్ థింగ్ లైక్ సంథింగ్ ఇట్లా మీరు ఓపెన్ చేస్తే ఈ మెటీరియల్ తో అది ఓపెన్ అయ్యేటట్టు ఉంటే దట్ ఎంటైర్ ఏకర్ విల్ బి కవర్డ్ మీకు. సార్ బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ సార్. వేరేస్ ఇక్కడ మేము అనుకున్నది అయితే వేస్ట్ మెటీరియల్ మనం పడేస్తాం కదా, వేస్ట్. అవును, ఆ వేస్ట్ తోనే తయారు చేయండి దాన్ని. యా యా సో ఇప్పుడు మీరు చూస్తే సార్, మన ఇండియాలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ రీసైక్లింగ్ ఓల్డ్ క్లోత్స్. ఎస్ సార్. యు డూ రీసెర్చ్ యూ విల్ అండర్స్టాండ్. సో Ah. ఆ ఓల్డ్ క్లోత్స్ ని వాడి అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ దట్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఏ ఫోల్డబుల్ స్ట్రెచ్ కైండ్ ఆఫ్ థింగ్. అట్లా మీరు ఏదైనా చేయగలిగితే విచ్ ఓపెన్స్ ఆన్ విత్ ఐఓటీ ఇన్స్ట్రక్షన్, అప్పుడు Yes. మీరు ప్రాబ్లం దీనికి నెక్స్ట్ లెవెల్ అంటే నేను ఇమీడియట్ గా ఆలోచించగలిగేది అదే. బట్ ఎనీవేస్ ఐ విల్ ఆల్సో అసైన్ ఏ ఇన్ దట్ ప్రొడక్ట్ Sure. డెవలప్మెంట్ సెషన్ వాళ్ళని మీరు అడగొచ్చు, దే విల్ గివ్ బెటర్ ఐడియాస్ అండ్ వీ విల్ ఆల్సో అసైన్ ఏ మెంటర్ ఫర్ యూ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ గైడింగ్ దిస్.
ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ మీరు యూ సార్. ఎక్కడ సార్? తిరుపతి ఏ స్కూల్ సార్ మీది? Sir, it is not Tirupati, sir. Earlier we are in Kadapa district, but right now we are shifted to Tirupati district, sir. ZP Okay. High School, PM Sri ZP High School, Chitwell, sir. ఓకే సార్. So first Kadapa district lo unnam, sir. Tarvata Annamaya district. Right now we are in Tirupati district, sir. ఓకే సార్. షూర్. Sir. Sir, thank you, sir. Thank you, థ్యాంక్స్ sir. అండి. If you have any other questions, please ask. Otherwise, we'll wind up the session. You'll have interesting sessions going forward on product development. సో అందరూ అటెండ్ అయ్యి ఆ సెషన్స్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు అటెండ్ అవ్వలేకపోయినా వాట్సాప్ గ్రూప్లో ఆ సెషన్ రికార్డింగ్ పెడతాము. ఆ రికార్డింగ్ చూసిన తర్వాత మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మా టీంకి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే. Thanks to teachers and thanks to the students for your time today. Thank you. Thank you, sir.